మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ సాతాను మరియు అపవాది రెండు ఒకటే పదం, పార్ట్ 5 ఇది మనం ఆలోచన చేయబోతాం. ఇప్పటి వరకు చాలా సంగతులు మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తాం. ఇదేనండి 5వ పార్ట్. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గుర్తించాల్సిందిగా మనవి. ఈరోజు కూడా సరే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మనం సంపూర్ణంగా ధ్యానించడానికి ప్రయత్నం చేయబోతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినప్పుడు నేను చదివేస్తాను. సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాము అని అనడం జరిగింది. కాబట్టి ప్రభు దినం ఇప్పుడే వచ్చింది అని ఎవరు చెప్పినా మీరు ఏం చేయకూడదు. అట్లాంటి మాటలు మేము రాయలేదు, పత్రిక రాయలేదు, పరిశుద్ధాత్ముడు కూడా మాకెవరు ఏం చేయలేదు. ఆ విషయాన్ని ఆత్మ వలన కూడా మేమేం చేయలేదు. పరిశుద్ధాత్ముడికి కూడా మమ్మల్ని ప్రేరేపించి ప్రభు దినం ఒకటి వచ్చేసిందని చెప్పమని పరిశుద్ధాత్ముడు కూడా వాళ్ళకి తెలియచేయలేదని అంట. ఈ విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆ దినము ఎప్పుడొస్తుందో చెప్పే కోణంలో ఒక్కొక్క కార్యక్రమాలు జరగాల్సిన పరిస్థితి ఉన్నాయి అని మాట్లాడడం మనం చదువుతూ ఉన్నాం. 3వ వచనంలో మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని అన్నాడు. మొదట ఏం జరగాలండి? భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానిని అంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి అని అన్నాడు. కాబట్టి ఇక్కడ నాశన పాత్రుడకు పాప పురుషుడు ఎవరు? నాశన పాత్రుడకు పాప పురుషుడు ఎవరనంటే అపవాది. ఇది మనకు అర్థం కావాలి. దీంట్లో ఒక తప్పుడు సిద్ధాంతం ఒకటి ఉంది. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇందులో తప్పుడు సిద్ధాంతం ఏమిటనంటే, ఇది ఎవరు మీరు అంటే క్రీస్తు సంఘాల్లో దీన్ని ఎవరు నమ్మరు. ఒకవేళ నమ్మినా అది వేరే విధంగా ఉంటుంది. నాశన పాత్రుడకు పాప పురుషుడిని యాంటీ క్రైస్ట్ అని లేదా అంత్యపురుషుడు అంత్యక్రీస్తు అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. అంత్యక్రీస్తు అని అంటే అది అతను ఒక వ్యక్తి వస్తాడని, పుట్టబోతాడని, అతను పుడితే ఇంకా యేసు ప్రభు వచ్చేస్తాడని, ఇలాగా ఒకలాంటి సిద్ధాంతం, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను అంత్యక్రీస్తు అనేవాడు చేస్తాడని,
చాలామంది ఒకలాంటి భయాందోళనతో కూడినటువంటి సిద్ధాంతాన్ని లేవనెత్తి ఉపదేశించడం నేడు జరుగుతూ ఉంది. అది ఎవరో కాదు, సాతాన్ యొక్క దూతలు సాతాన్ ఎలా రెప్లికేట్ అవుతాడో దాని యొక్క విధానాన్ని మనం ఇవాళ పరిశీలన చేస్తాం. కాబట్టి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పాప పురుషుడు అంటే అపవాది. కాకపోతే ఈ పాప పురుషుడిని ఎవరు ఏమని అంటారంటే, కొంతమంది యాంటీ క్రైస్ట్ లేదంటే అంత్య క్రీస్తు అని అంటారు, కొంతమంది దీన్నే క్రీస్తు విరోధి అని కూడా అంటారు. యాంటీ క్రైస్ట్ నే క్రీస్తు విరోధి అని కూడా అంటారు అన్నమాట. చదువుతాం. మొదటి ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకునేది కూడా ఎట్లుంటది? నేనే దేవుడిని, దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. నేనింకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు అని అన్నాడు అనమాట. వాడు ఎవడు అని అంటే, నాశన పాత్రుడగు పాప పురుషుడు లేదా అపవాది లేదా సాతాను. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. వాడికంటే ఒక ప్రత్యేకమైన కాలం అనేది నిర్ణయించడం జరిగింది. ఆ కాలంలో బయలుపరచబడాలని వాణ్ణి అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి అని అంటే, అడ్డగించినది ఏమిటి? అపవాదిని అడ్డగించినది ఏమిటి? క్రొత్త నిబంధన. నేను చెప్పాను, గత వారం కూడా చెప్పాను. ఇవాళ అపవాదిని ఎదిరించి లేదా అడ్డుకొనగలిగినటువంటి ఏకైక ఆయుధం సంఘానికి అపవాదిని ఎదిరించగలిగినటువంటి లేదా అడ్డుకొనగలిగిన ఏకైక ఆయుధం ఏమిటనంటే క్రొత్త నిబంధన మాత్రమే. ఇది సాదాసీదా మాట కాదండోయ్, సామాన్య మాట కాదు. అపవాదిని అడ్డుకోవడం అనే మాట, అది వాడు దేవుడిలాగా ఉన్నాడంటే భూమి మీద చూడండి, అట్లాంటి వాడిని ఎదిరించడం అని అంటే లేదా అడ్డుకోవడం అని అంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం మానవ జాతికి కుదరదు. అపవాదిని దేవుడిగా తనను చూపించుకొని అందరినీ ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం ఇస్తున్నాడు. ఏంటండి, ఇంకా ఏది మనుషులకి ఏమి కావాలంటే భూమిని ఎలా వాడుకోవాలని అలా వాడుకొని భ్రష్టత్వంలోకి నడిపించే కోణంలో మానవ జాతిని నడిపించేటప్పుడు తను తానే దేవుడిగా కనపరుచుకొనొచ్చు. కనీసం దేవుని ఆలయం అని చెప్పుకొని బైబిల్ పెట్టుకునేసి ఆరాధన చేసే వాళ్ళ ఆ సందర్భాల్లో కూడా సరే, అక్కడ చెప్పబడిన దేవుని ఆలయం అని అంటే మన దేవుని ఆలయం గురించి కాదు చెప్పింది. నేను చెప్పాను గత వారం కూడా, అక్కడ చెప్పబడిన దేవుని ఆలయం ఏ దేవుని ఆలయం? అబద్ధపు దేవుని ఆలయం. దేవుని ఆలయములో వాడు దేవుని ఆలయంలో కూర్చుండడం అనేది సాధ్యమయ్యేటువంటిది కాదు. వాస్తవానికి బైబిల్ పెట్టుకొని మేము కూడా దేవుని ఆరాధన చేస్తున్నామని 2 నిబంధనలను కలిపి బోధించి ఆరాధిస్తున్నామని చెప్పుకొని దేవుని ఆలయం అనుకుంటారే, ఆ దేవుని ఆలయంలో వీడు కూర్చుంటాడు అన్నమాట. క్రొత్త నిబంధన ఆలయంలో కాదు, క్రొత్త నిబంధన సంఘంలో వాడు కూర్చునే అవకాశం అసలు లేదు. ఈ విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. వాడు బయలుపరచబడేంత వరకు సంఘాన్ని కాపాడేది ఏమిటి అని అంటే ఏమిటండి? క్రొత్త నిబంధనే వాడిని అడ్డగిస్తా ఉంటది. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అపవాదిని అడ్డుకోవడానికి అనంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం మీ చేతిలోనే మన చేతిలోనే ఉంది. నేను దివ్య రూపంగా రావాల్సిన అవసరం లేదు.
మీరు నిజముగా పాటించే నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన క్రొత్త నిబంధన అయితే అపవాదిని అడ్డుకునేటువంటి సామర్థ్యం మీకందరికీ ఉంది. ఒక బోధకుడికనే కాదు, సంఘములో క్రొత్త నిబంధన ప్రకారం బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా సరే అపవాదిని అడ్డుకునేటువంటి ఆయుధం అనబడినటువంటి క్రొత్త నిబంధనను కలిగి ఉన్నారన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అండి. నిజముగా మనం దాని యొక్క క్రొత్త నిబంధన యొక్క విలువలను గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. ఎంత గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకు పెట్టేశాడు, ఎంత గొప్ప ఆయుధాన్ని మనకు భూమి మీద ఇచ్చేసాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాడు బయలుపరచబడేంత వరకు కూడా సరే అపవాది తన యొక్క నిజ స్వరూపాన్ని మానవ జాతికి కనపరిచేంత వరకు కూడా సరే మనల్ని వాడి దగ్గర నుండి అడ్డుకునేది ఏమిటండి? ఏమిటి? క్రొత్త నిబంధన. అది మీరు ఎరుగుదురు అని అన్నాడు. కాబట్టి ఇవాళ క్రొత్త నిబంధన అనేదే తెలియనోడు అపవాదిని అడ్డుకోగలడా? అందుకని చెప్పాడన్నమాట, ఎవరైతే క్రొత్త నిబంధనానుసారంగా కార్యరూపం చేయట్లేదో భూమి మీద వాళ్ళందరికీ దేవుడు ఎవరు? అంతేనండి. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఏమి కాలేరు అని అంటే తండ్రిని క్రీస్తును ఆరాధన చేయలేరు. ఒకటి, వాళ్ళు ఆరాధన చేస్తున్న వ్యక్తి ఎవరు అని అంటే అపవాది. సులభం. మిమ్మల్ని ప్రేమతో నేను మనవి చేస్తున్నా, నిబంధనే నీ శ్వాసగా ఉండాలి. క్రొత్త నిబంధనే మన ధ్యాసగా ఉంటేనే తప్ప అపవాదిని ఎదిరించటం మన వల్ల కాదు. మానవ జాతికి అసలు వాళ్ళు అపవాది చెరలో ఉన్నారనేది మనం చూడగలుగుతాం. క్రొత్త నిబంధనకు అటు ఒక్క స్టెప్ దాటినా కూడా సరే వాడు ఎంత శక్తివంతంగా ప్రభావవంతంగా లాగుకోగలడో మనం గుర్తించలేమంట. అంత దారుణంగా ఉంటుంది వాడి యొక్క శక్తి సామర్థ్యాలు. వాడి నుంచి మనల్ని అడ్డుకోగలిగింది కేవలం ఏమిటండి? క్రొత్త నిబంధన. ఒకటి. రెండు ధర్మ విరోధ సంబంధం. 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఏంటని? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇది చూడండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేస్తుందంట. ఇది అర్థం చేసుకోవాలి. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఏమిటి? ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఏమిటో మనకు అర్థం కావాలి. దాని క్రియలు ఏమిటో మనకు అర్థం కావాలి. ఏమిటండి? ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం ఏమిటి, దాని క్రియలు ఏమిటి? ఇది మనకు అర్థమైతేనే అపవాది ఎలా అడ్డుకోబడుతున్నాడో కూడా సరే గుర్తించగలం. కాబట్టి ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఏమిటి అనే ఆలోచన మనం చేసినప్పుడు అసలు ధర్మ విరోధం అంటే ఏమిటి? ధర్మ విరోధం ఏమిటి? ధర్మం ఏమిటి? ఈరోజు సర్వమానవ జాతికి దేవుడిచ్చినటువంటి ఏకైక ధర్మం క్రొత్త నిబంధన. ఇది గుర్తు పెట్టుకోవాలి. మళ్ళా సర్వలోకానికి, సర్వలోక పాపానికి, పాప క్షమాపణకు, పాప నివృత్తికి, పాప పరిహారార్థానికి, సమస్తమునకు నేనున్న ఏకైక ధర్మం ఏమిటి అని అంటే క్రొత్త నిబంధన. ధర్మం అని అంటే విధిగా జరిగించవలసినటువంటి ఒక నియమం. ధర్మం అంటే ఏమిటంటే ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమము. అది కూడా రాసుకోవచ్చు. ధర్మము అనగానేమిటి? ధర్మము ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమం అనే ధర్మం అని అంటారు. ధర్మం ఈ రోజు ఖచ్చితంగా సర్వలోకం పాటించడానికి ఏ ధర్మం అని అంటే క్రొత్త నిబంధన అనేటువంటి ధర్మం మాత్రమే సుమి.
ఈ క్రొత్త నిబంధన ధర్మాన్ని విరోధించేటువంటిది ఏదైతే ఉందో, వ్యతిరేకించేది ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది. క్రొత్త నిబంధన ధర్మ విరోధం ఏమిటి అని అంటే, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఏమిటి అని అంటే, క్రొత్త నిబంధనను వ్యతిరేకించడానికి ఉన్నటువంటి నియమాలు. దేనండి? క్రొత్త నిబంధనను వ్యతిరేకించడానికి ఉన్నటువంటి నియమాలు. ఇవి ఎలా ఉంటాయి అని అంటే మర్మముగా ఉంటాయంట. ఎలా ఉంటాయి? మర్మముగా ఉంటాయి. మర్మముగా ఉండడం అంటే అర్థం ఏమిటి? రహస్యంగా. అది ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది మీకు అర్థమవుతుందో లేదో నేను ఇంకా ముందుకు సాగట్లేదు. మరొకసారి, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వారికే అడ్డగించును అని అన్నాడు అన్నమాట. ఏంటని? కాబట్టి ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఈ మర్మం ఏమిటి అని అంటే, ధర్మ సంబంధమైనటువంటి అనగా క్రొత్త నిబంధనకు విరోధమైనటువంటి మర్మాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనకు విరోధమైనటువంటి మర్మాలు. ఆ మర్మాలు నిబంధనలో లేనివి. ఆ మర్మాలు నిబంధనకు వ్యతిరేకమైనవంట. నిబంధనకు వ్యతిరేకమైనవి. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాలను మనం చదివినప్పుడు, ధర్మ విరోధం ఏమిటో చెబుతూ ఉన్నాడు. ధర్మ విరోధం ఏమిటో చెబుతూ ఉన్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 9 నుండి 11 నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును చెప్పేస్తున్నాడు. ధర్మ విరోధం అంటే ఏమిటో చెబుతున్నాడు. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడ్ల అట్టివానికి నియమింపబడెను. ధర్మ విరోధి లేదా ధర్మ విరోధ సంబంధమైనది ఏమిటి అనంటే, మర్మం ఏమిటి అనంటే, ఇవి ఎవరెవరు వాళ్ళు? అవిధేయులు. అవిధేయులు అంటే అర్థం ఏమిటి? అవిధేయులు అంటే అర్థం ఏమిటి? లోబడిన వాళ్ళు. లోబడిన వాళ్ళు. అవిధేయులు అంటే దేనికి, ఎవరికి లోబడిన వాళ్ళు? చూడండి, వినండి. ధర్మం ఏమిటనంటే, అవిధేయతకు సంబంధించిన ధర్మం ఏమిటనంటే, ఇవాళ ఒక తప్పుడు సిద్ధాంతాన్ని క్రీస్తు సంఘం కూడా కలిగి ఉంది సుమి. కుటుంబ పరంగా నేను చెప్తున్నది దయచేసి ఆలకించండి. కుటుంబ పరంగా పిల్లలు ఎవరికి విధేయులై ఉండాలి? తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. కుటుంబంలోని స్త్రీ ఎవరికి విధేయులై ఉండాలి? పురుషునికి లేదా భర్తకు విధేయురాలై ఉండాలి. పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి. అది దేన్ని బట్టి? కుటుంబాన్ని బట్టి సుమి. దేన్ని బట్టి? కుటుంబాన్ని. దాన్ని తీసుకెళ్లి సంఘానికి రుద్దుతా ఉంటారు. సంఘానికి ఇద్దరు శిరస్సులు ఉన్నారన్నట్టుగా. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కరే సుమి. ఇది అపార్థం చేసుకోకూడదు. కుటుంబ పరంగా చెప్పిన దాన్ని తీసుకెళ్లి సంఘానికి రుద్దేసి, క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే క్రీస్తుకు శిరస్సు తండ్రి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అది సంఘానికి శిరస్సుకు సంబంధించినటువంటి విషయం కాదు అది. దయచేసి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. విధేయత చూపించే విషయంలో
తమ తమ దైనందిన జీవితంలో తన కుటుంబంలో పిల్లలు ఎలాగైనా సరే తన తల్లిదండ్రులకు ఏం చేయాలి? లోబడాలి. దాన్ని అవిధేయతను చూపిస్తే వాళ్ళు ఏమిగా పిలువబడతారు? ధర్మ విరోధులుగా పిలువబడతారన్నమాట. అర్థమవుతుందని నేను చెబుతున్నది. భక్తిహీనులు అంటే అర్థం ఏమిటి? క్రొత్త నిబంధనానుసారముగా భక్తి లేని వాళ్ళు. ఏంటండి? క్రొత్త నిబంధనానుసారముగా భక్తి లేని వాళ్ళు భక్తిహీనులు. పాపిష్టులు అంటే పాపంలోనే ఉన్నవాళ్ళు. ఎవరు వాళ్ళు? పాపంలోనే ఉన్నవాళ్ళు. అపవిత్రులు, అపవిత్ర కార్యములను జరిగించేవారు. మత దోషకులు అని అన్నాడు. ఇదేమైనా అర్థమవుతుందా? మత దోషకులు అంటే అర్థం ఏమిటి? ఏంటండి? మీకు నేను చెప్పాను, మీరందరూ మర్చిపోతున్నారు. మత దోషకులు చెప్పాలి. నరేంద్ర లేదనంటే భరత్ గారు చెప్పొచ్చు. మీరిద్దరూ ఉన్నారు నేను దీన్ని వివరించినప్పుడు. మీరు కూడా వివరించారు. వివరించమంటే మత దోషకులు ఇప్పుడు క్రైస్తవ్యం అనేది మార్గం అని అంటుంటారు. క్రైస్తవం అనేది మార్గం మాత్రమే కాదు, అది మతం కూడా. క్రైస్తవ్యం అనేది ఏమిటి? మార్గం మాత్రమే కాదు, అది మార్గము ప్లస్ మతం. అందుకని ఈ క్రైస్తవ్యాన్ని దూషించే వాళ్ళు మత దోషకులు. క్రైస్తవ్యాన్ని దూషించే వాళ్ళని ఏమని అంటారు? మత ద్వేషులు లేదా మత దోషకులు అని అంటారన్నమాట. వీళ్ళందరూ ఎవరి యొక్క రూపము? ధర్మ విరోధి అని అన్నారనమాట. వీళ్ళని ధర్మ విరోధులకును అవిధేయులకును. క్షమించాలి, నేను ఇక్కడ తప్పుగా చెప్తున్నా. ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును. ధర్మ విరోధులు అనే మాట ఇక్కడ ఇది ఎవరి కోసం ఏపడిందో చెబుతున్నటువంటి సందర్భం ధర్మశాస్త్రం కూడా. సరే ఏదేమైనప్పటికీ మత దోషకులు, పితృహంతకులు తెలిసి దీన్ని ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. మాతృహంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, మనుష్య చోరులు. మనుష్య చోరులు అంటే అర్థం ఏమిటి? మనుషులను దొంగిలించి తీసుకెళ్లి అమ్మేవాళ్ళు అన్నమాట. మానవ దొంగలు, అబద్ధికులు. అప్రమాణికులు అంటే అర్థం ఏమిటి? అప్రమాణికులు అలా కాదు. అప్రమాణికులు అంటే ఒట్టు పెట్టుకుంటారు. పెట్టుకున్న ఒట్టుని వాళ్ళు ఏం చేయరు? నెరవేర్చరు. అన్నిటికీ సత్యమని ఒట్టు పెట్టేస్తా ఉంటారు. ఆ సత్యాన్ని ఏం చేయరు? వాళ్ళు ఫుల్ఫిల్ చేయరు, నెరవేర్చరు. వాళ్ళు చాలా పాపభరితమైన వాళ్ళు అన్నమాట. ఒకటి సత్యమని చెప్పిన మాటలే మన యొక్క మాటలే ఎలా ఉండాలి? ఒట్టి వేసినట్లుగా ఉండాలి. ఏమైనా మనం మాట్లాడితేనే జస్ట్ మాటలే ఒట్టి వేసినట్టు. అంటే చెప్పిన మాటను కాదు, ఇచ్చిన మాటను కాదు. ఇచ్చిన మాట నెరవేర్చడం కాదు. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలి? నెరవేర్చేటట్లుగా ఉండాలన్నమాట. అందుకే అప్రమాణికులు అంటే అర్థం ఏమిటనంటే ఒట్టు పెట్టుకొని కూడా సరే దాన్ని నెరవేర్చని వాళ్ళు. చాలా మంది సులభంగా చెప్పేస్తూ ఉంటారు ఒట్టు. అన్నిటికీ ఇది వీళ్ళ సాక్ష్యం, వాళ్ళ సాక్ష్యం, అది ఇది అని చెప్పేసి. నో, నిజముగా మనం క్రైస్తవులమైతే మనకు అది ఉపయోగపడదు. మనం అలా ఉండకూడదు. అదేవిధంగా హితబోధకు విరోధి అయిన వాడు. చూసారా? హితబోధ అంటే ఏమిటి? కొత్త నిబంధన బోధన ఏమంటారు? హితబోధ అని అంటారన్నమాట. కాబట్టి వీళ్ళకి ఉపయోగకరమైనది ఏ నిబంధన? ఎందుకని మాట్లాడతారు? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు. 9వ వచనం మరొకసారి చదువుతాం. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం అంటే ఏ నిబంధన? పాత నిబంధన. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం వీళ్ళకి.
అర్థమవుతుందా? హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను. అంటే అర్థం ఏమిటంటే క్రొత్త నిబంధనకు విరోధి అయిన వాడు ఎవరు? ఇప్పుడు విరోధి అయిన వాడు ఎవడు? ధర్మ విరోధి లేదా ఈ హితబోధకు విరోధి అయిన వాడు దేన్ని కోరుకుంటాడని అంటే ధర్మశాస్త్రాన్ని కోరుకుంటాడు, లేదా పాత నిబంధన. అది అట్లాంటి వాళ్ళకే అది అవసరం అంట. నువ్వు కొత్త నిబంధన వద్దనుకున్నావు అనుకో, నీకు ఇంకో నిబంధన ఉంది. ఏ నిబంధన అది? ధర్మశాస్త్రం. ఇలాంటి పాపాలు చేసే వాళ్ళకి ధర్మశాస్త్రం వేయబడిందంట ఎక్కువగా. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా నువ్వు ఎరిగి, నీతిమంతునికి అది నియమించబడలేదు. ఏది? ఇవాళ క్రొత్త నిబంధనలో నీతిమంతులైన వాళ్ళకి అది ఖచ్చితంగా నియమించబడలేదు. అది నీతిమంతునికి ఉపయోగకరం కాదు అని ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము. అలాంటి వాళ్ళకి అది మేలు. ఎందుకనంటే కనీసం వాళ్ళకి ఆ భౌతికపరమైనటువంటి కోరికలైనా తీర్చబడతాయి. వాళ్ళు ఎలాగో నరకానికి వెళ్ళిపోతారు, అది వాళ్ళకి మేలు. ఒక నరహత్య చేసి ఒక 10 కోట్లు సంపాదించాడు అనుకోండి, వాడు బ్రతికినంత వరకు బాగా బ్రతకొచ్చు. అర్థమవుతుంది నేను చెప్పేది? దానికి కారణం ధర్మశాస్త్రం. అది వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఇట్లాంటి కార్యక్రమాలు నువ్వు చేస్తే నువ్వు ఇలాంటి పాపం చేసినాడు అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి అది మేలు. అది ఎవరికి అవసరం లేదు అనంటే ఎవరికి అవసరం లేదు? హితబోధకు అది అవసరం లేదు, నీతిమంతులకి అవసరం లేదు. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దయచేసి ఆలోచన చేయండి. ధర్మ విరోధి అనంటే అర్థం ఏమిటనంటే క్రొత్త నిబంధన హితబోధ విరోధమైనదే ఏమిటి? ధర్మ విరోధమైనది. అందులో విషయాలు ఏమిటి అనంటే అవిధేయత, భక్తిహీనత, పురుష సంయోగము, ఆ తర్వాత వ్యభిచారులు, నరహత్య చేయటం, ఇవన్నీ కూడా సరే దాని క్రిందకి వస్తాయి అన్నమాట. పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు, అపవిత్రులు, అబద్ధం కూడా. ఇక్కడ చూడండి, అబద్ధం మాట్లాడటం సులువైపోతూ ఉంది నేటి మన మధ్యలో కూడా సరే, సంఘంలో వాళ్ళ మధ్యలో. మీరు కూడా సరే అబద్ధం మాట్లాడితే ధర్మ విరోధమైనటువంటి మనుషులుగా ఎంచబడతారు. అబద్ధం మాట్లాడితే ఒక పాపమే పెద్ద, ఒక పాపం తక్కువ అని దేవుడు చెప్పలేదు. అన్ని పాపాలు ధర్మ విరుద్ధమైనవి. ఇక్కడ ధర్మ విరోధి అని చెప్పేటువంటి ఒక మాట అపవాదికి ఉపయోగించబడినప్పటికీ కూడా సరే దాని క్రియలను, ధర్మ విరోధ క్రియలను ఎవరి చేత చేయిస్తాడు? ఎవరి చేత? అపవాది ఎవరి చేత చేయిస్తాడు? ఎవడి మీద దృష్టి పెట్టడు, ఇట్లా ఎవడి మీద పెట్టడు వాడు. ఈ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాడి మీద దృష్టి వాడికి. ఎవరిని కాకపోయే పాపులను పట్టేసి వాడేమి చేయాల్సిన అవసరం లేదు. పాపుల్ని ఆల్రెడీ వాడి మచ్చికలో వాళ్ళు ఉన్నారు. లోకమంతా వాడి హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. వాడికి కావాల్సింది ఎవరు? ఇదిగో ఈ ధర్మాన్ని, క్రొత్త నిబంధన అనే ధర్మాన్ని తోచా తప్పకుండా పాటించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటారు. చూడండి, వీళ్ళని రెడీ చేయాలి. ఎలాగా? ఒక నరహత్య చేసే వాళ్ళగా తయారు చేస్తాడంట. ఎవరిని అంటే మనల్ని అంత దారుణమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయడానికి సైతం వాడు వెనకాడు. నరహత్య చిన్న పాపం, అబద్ధమైతే చిన్న పాపం అనుకుంటాం. మన నోటితోనే అబద్ధం మాట్లాడేటట్లుగా చేయిస్తాడన్నమాట. కాబట్టి ధర్మ విరోధి వాడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా ధర్మ విరోధులుగా మార్చేస్తాడు. అందుకని మరొకసారి ఇక్కడికి వచ్చేద్దాం. 7వ వచనం, 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కాబట్టి క్రొత్త నిబంధనలకు విరోధమైనటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ అపోస్తులు ఉన్నప్పటి నుండే ప్రారంభమైందంట.
సంఘంలో కొంతమంది ఎలా ఉన్నారో చెప్పేస్తూ ఉన్నాడు. సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారంట. చెప్పకూడదు ఆ మాటలు, కొన్ని మాటలు తప్పదు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడనే మాటను ఉపయోగించడం జరిగింది సంఘములో. అది ధర్మ విరోధమైనటువంటి క్రియ. ఇప్పటికే క్రియ చేస్తుందంట వాడు, అపవాది. అప్పటికే తోసేయబడ్డాడు కదండి, భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఈ సంఘం మీద, సంఘములో ఉన్న వాళ్ళని ఎంత బాధ పెట్టాలనో అంత బాధ పెట్టించి, ఎంత దుఃఖ పెట్టాలనో అంత దుఃఖ పెట్టించి, ఎంత దారుణంగా హింసించాలనో అంత హింసించి, ఒక దోషిగా నిలబెట్టే కోణంలో అన్ని విధాలుగా తన కార్యక్రమాలు చేపిస్తాడనమాట. అప్పటి నుండే స్టార్ట్ చేసేసాడంట. అందుకని దాదాపు సంఘం ఏర్పడిన తర్వాత 120 సంవత్సరంలోనే సంఘంలో ఎవరు లేకుండా పోయారు. ఎలాగా? 120 సంవత్సరంలోనే సంఘం లేకుండా పోయింది. ఇది చూసుకోండి. 120 AD సంఘము వాస్తవానికి అదృశ్యమైపోయింది అనమాట. వీడు చేసినటువంటి దారుణమైన కార్యకలాపాలు, ఒకరినొకరిని చంపుకోవటం, సంఘంలో చాలా 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 పటిష్టమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు, స్థిర విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బాగా పట్టుకుంటాడు. పట్టుకునేసి ఎలాగైనా సరే వాళ్ళని చేయాలి. అలాగా వాడు ఏం చేయలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడంటే లోకంలో ఎవరినైనా ఒకరిని రెడీ చేస్తాడు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, ఒక బండి తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసి వాడు బతకాల్సిన అవసరం లేదని వాడు చంపించేస్తా ఉంటాడు. అలాగే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ వీటినన్నిటినీ అడ్డుకునేది ఏముంది? అది స్వామి, ఇది నేను ఈ ఆయుధాన్ని మీరు ఎప్పుడు వదిలిపెట్టకూడదు అనేది నా ఉద్దేశం. మీకున్నది, మీరు ఎంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అయినా కూడా సరే సునాయాసంగా, ఎలాగా సునాయాసంగా మీరు ఎదుర్కొనగలరు. ఈ ధైర్యాన్ని మీకు నేను ఈరోజు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అడ్డుకోవటం సులభం. కాకపోతే వీడు ఎలాగైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మన ప్రాణం తీసే అంత పరిస్థితి వాడికి రాదు. కానీ 120 సంవత్సరాలకు ఆ రోజు సంఘం అనేది అదృశ్యమైపోవడంతో పాటుగా 2019 మనం ఏర్పడేంత వరకు, 2019 క్రొత్త నిబంధన సంఘం, క్రీస్తు సంఘం మన ద్వారా ఏర్పడేంత వరకు ఈ సంఘం లేకుండా చేశాడండి. ఈరోజు ఇదే సంఘంలో ఉన్న వాళ్ళని అపవాది లాక్కోవడానికి కానీ, మాటకారితనంతో ఉపదేశాలు, అదే క్రీస్తు సంఘం అనే పేరు మీద ఏమంటారు, తోడేలు, మేక చర్మం వేసుకున్న తోడేళ్ళు లాగా వస్తుంటాడు అనమాట. కొంతమందిని పంపిస్తూ ఉంటాడు. ఎన్ని బాణాలను విసురుతూ విసురుతాడు అనమాట ఈ సంఘం మీదకి. అర్థమవుతుందా? మీరు ఒక్క స్టెప్ అట్లా దాటారనుకోండి, అంతే. ఇంకా సంగతి అంతే. ఇంకా వాళ్ళకి వెళ్ళిపోతాడు అనమాట. చదువుతాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును అని అన్నాడు. మరొకసారి చూడండి. ఇక్కడ అడ్డగించినది అంటే ఏమిటది? క్రొత్త నిబంధన అన్నాం. అడ్డగించేవాడు అని అన్నాడు. మూడో మాట. అడ్డగించేవాడు ఎవరు? అపవాది నుండి, ధర్మ విరోధమైనటువంటి కార్యముల నుండి, ధర్మ విరోధి నుండి మనల్ని అడ్డగించేవాడు ఎవరు? క్రీస్తు అంటారా? ఆహా, అడ్డగించినది నిబంధన అండి. అడ్డగించేవాడు అని అన్నారు. ఆయన ఎవరు? అది మనం పరిశీలన చేయాలి.
అది మనం పరిశీలన చేయాలి. ఈ రోజు భూమి మీద మనతో పాటు ఉన్న ఆయన ఎవరు? ఎవరో చెప్పారు. ఈ రోజు మనల్ని భూమి మీద నడిపిస్తున్న, మనల్ని తన అధ్యక్షతను నడిపిస్తున్న ఆయన ఎవరనంటే ఈ రోజు మనకు ప్రత్యక్షంగా మనతో పాటు ఉండి అన్ని కష్టాలను మనకు రానివ్వకుండా అడ్డుకుంటున్న ఆయన ఎవరనంటే మీరు ఏమనుకుంటున్నారో ఏమో కానీ మీరు ఎక్కడైనా ఉండని, మీరు ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ఏ చీకటి ప్రాంతంలో ఉండని, మీరు ఏ దుఃఖకరమైన స్థితిలో ఉండని, మీరు ఎటువంటి అనారోగ్య స్థితిగతుల్లో ఉండని, మీతో పాటు ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? చూడండి, ఈ అపవాదిని అడ్డగించడం అనేది సాధ్యమయ్యేటువంటి విషయం సామాన్యంగా కుదరదు. అపవాదిని అడ్డగించడానికి దేవుడు, క్రీస్తు, తండ్రిని దేవుడు, ప్రభుని క్రీస్తు యేసు రెండు ప్రాముఖ్యమైనటువంటి, రెండు ప్రధానమైనటువంటి సహాయాలను మనకు భూమి మీద పెట్టారు. ఒకటి నిబంధన అయితే రెండవది పరిశుద్ధాత్ముడు. ఒకటి క్రొత్త నిబంధన, రెండు పరిశుద్ధాత్ముడు. వీళ్ళిద్దరూ ఈరోజు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. సెక్యూర్డ్గా ఎలా ఉన్నారంటే మనల్ని భద్రపరుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? భద్రపరుస్తూ ఉన్నారు. అపవాది మనం ఏదేదో ఫీల్ అయిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, తట్టుకోలేని స్థితిలో ఎదుర్కోగలమని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఏమిటనంటే, నా నిబంధనలో దీనికి సంబంధించిన విరుగుడు ఏమైనా ఉందా అని నిబంధన వైపు తిరగాలి. పరిశుద్ధాత్ముడు సహాయం కొరకు మనం తండ్రిని దేవుడిని ప్రభుని క్రీస్తుని ప్రార్థించాలి. ఎవరిని ప్రార్థిస్తాము? ఎవరికి ప్రార్థన ఎవరెవరికి చేస్తాము? తండ్రికి, క్రీస్తుకి చేస్తాం. భూమి మీద ఎవరున్నారు మనతో పాటు? ఎగ్జాక్ట్లీ. ఈ సిస్టమ్ ఎంత బాగుందో, ఈ సిస్టమ్ ఇది థియరిటికల్ గా నేను చెబుతున్నాను కాబట్టి మీకు సంతోషంగా అర్థమవుతుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో అపవాది మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు ఇది మనకు గుర్తుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఆయన వస్తాడు. ఎవరు? 8వ వచనంలో, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు బయలుపరచబడును? ఈ అడ్డగించే ఆయన కూడా ఏం చేయబడతాడంటే తీసివేయబడతాడు. నేను మళ్ళా చదువుతున్నాను చూడండి, 7వ వచనం. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మన మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. అంటే అర్థం ఏమిటి? ప్రభు దినాన్ని ఏమేమి జరుగుతుందో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు దినాన్ని ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ఉండండి. క్రీస్తు రాకడ జరుగుతుంది. ప్రభు దినాన క్రీస్తు రాకడ జరుగుతుంది. ఈ రాకడప్పుడు ఏమేమి జరుగుతుందని అంటే, అపవాది బయలుపరచబడతాడు. అపవాది ఒరిజినాలిటీ, వాడి యొక్క వాస్తవికత అనేది బయలుపాటు జరుగుతుంది. తర్వాత ఈ అపవాది నుండి సంఘాన్ని అడ్డగించేవారు కూడా ఆయన పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేయబడతాడు? దూరపరచబడతాడు. అది అక్కడ చెప్తున్న సందర్భం. పరిశుద్ధాత్ముడు కూడా తీసేస్తాడనమాట తండ్రిని దేవుడు. ఈయన తీసేసినట్టు నేను వచ్చేస్తాడు. పరిశుద్ధాత్ముడిని తీసేసాడు అనుకోండి, ఈయన తొలగించబడ్డాడు అనుకోండి, ఈయన వస్తాడు. వీడికి నిజ స్వరూపం కనబడుతూ ఉంటది. వీడు మనల్ని క్రీస్తు మనల్ని ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోతారు. ఇది జరిగేది ప్రభు దినాన. ప్రభు దినాన్ని ఏం జరుగుతుంది అని అంటే, అపవాది బయలుపాటు జరుగుతుంది.
క్రీస్తు యొక్క రాకడ జరుగుతుంది. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు ఈ అపవాదు నుండి మనల్ని అడ్డగిస్తూ ఉన్నప్పుడు ఆయన అడ్డుకోకుండా ఆయన కూడా ఏం చేయబడతారంటే తీసివేయబడతాడు అనమాట. ఇంకా అవసరం లేదు. అవసరం ఉంది ఆయనది. ఆయనకు సహాయం అవసరం ఉంటుందా? పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వచ్చేస్తున్నారు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నారు. ఈయన తీసివేయబడతాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఎవరు? అడ్డగించి ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. అడ్డగించి ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈయన్ని తీసివేసేస్తే ఆయన వస్తాడు. అది సంగతి. ఆయన వచ్చినప్పుడు ఒరిజినాలిటీ అపవాది నిజ స్వరూపం కూడా సరే, వాడు ఇలా ఉంటాడనే ఒక రూపం, వాడి రూపం అప్పుడు బయలుపరచబడుతుంది అనమాట. అప్పటి వరకు వాడు ధర్మ విరోధ సంబంధమైన క్రియలను ఎలా జరిగిస్తూ ఉంటాడు? ధర్మ విరోధ సంబంధమైన క్రియలు ఎలా జరిగిస్తుంటాడు? రహస్యంగాను మర్మముగాను జరిగిస్తూ ఉంటాడు. ఎందుకు? డైరెక్ట్ గా పిలవలేడు. అప్పటి వరకు మర్మంగానే జరిగిస్తూ ఉంటాడు అనమాట. ఒక బోధ విషయంలో మర్మం. ఇది క్రొత్త నిబంధన అంటాడు. నేను 27 సంవత్సరాలుగా అదే పాటిస్తున్నాను అన్నాడు. ఆ రోజు నాతో డిబేట్కి వచ్చాడు. 27 సంవత్సరాలు నీకు నాకు డిఫరెన్స్ లేదన్నప్పుడు ఎందుకు డిబేట్ చేయడం? అర్థమవుతుంది నేను చెప్పింది. 27 సంవత్సరాలకి నేను పాటిస్తాను అన్నాడు. డిబేట్లు ఎందుకు? మేము కూడా ఇదే అన్నప్పుడు ఇదే అంటాడు, అది కాదంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఏమంటాడో అతనికి అసలు మతి స్థిమితం ఉండి మాట్లాడాడు ఏమో తెలియదు. అట్లా అతను ఒకడే కాదు. ఈరోజు చాలా మంది యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించిన వాళ్ళు కానీ, అదేవిధంగా యేసు ప్రభు ఆరాధనకు పాత్రుడు కాడని చెప్పి ప్రతి ఒక్క దరిద్రుడు కూడా సరే ఏమై ఉంటాడనంటే ధర్మ విరోధిగా నేడు ఎలా జరిగిస్తుంటాడు కార్యాన్ని. అది ఎవరు జరిగిస్తున్నాడనంటే అపవాది మర్మముగా వాళ్ళలో జరిగిస్తున్నాడు అని దాని అర్థం అన్నమాట. ఆ మర్మముగా జరిగించేంత వరకు మర్మముగానే వాడుంటాడు. మనకు కనబడడు కాబట్టి మనల్ని అడ్డగించడానికి 2 శక్తి సామర్థ్యాలని భూమి మీద దేవుడు పెట్టేశాడు. ఒకటి కొత్త నిబంధన అయితే, రెండవది పరిశుద్ధాత్ముడు. ఆయన మనల్ని అన్ని విధాలుగా ఆదరించడానికి, కాపాడడానికి. అపోస్తల కార్యములు 20:28 ఒకసారి చదవండి. తన స్వరక్తకి సంపాదించిన తన సంఘము పరిశుద్ధాత్మ మిమ్మును 20:28. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని ఇవాళ నడిపిస్తూ ఉన్నాడు. ఆ సంగతి మనకు అర్థం కావాలి. ఇవాళ సంఘాన్ని ప్రత్యక్షంగా నడిపిస్తున్నది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. పాత నిబంధనలో కూడా యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను. ఆయన భూమి మీద ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అన్ని విధాలైన దుష్టక్రియల నుండి, అన్ని విధమైన కీడు నుండి, అన్ని విధమైనటువంటి దుఃఖకరమైన పరిస్థితుల నుండి, అపవాది నుండి మనల్ని అడ్డగిస్తున్న ఆయన ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు అన్నమాట. ఎంత గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధాత్ముడు. ఎంత గొప్ప దేవుడో. మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడిని మనం గుర్తించలేకపోతున్నాం సుమి. మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. ఆయన ద్వారానే మనం ఏం చేస్తాము? ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇవాళ పరిశుద్ధాత్మ వలన మనం ఏం చేస్తున్నాము? ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? మనతో పాటు ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మన తండ్రిని, క్రీస్తుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇది వాస్తవం. వాస్తవం ఇది. అబద్ధం కాదు. అబద్ధం ఎవడెవడో చెప్పేవాడు ఉన్నాడు. 50 సంవత్సరాల్లో అబద్ధాలు చెప్పి చనిపోయిన ముసలోళ్ళు లేకపోలేదు. దయచేసి ఆలోచన చేయాలి. కాబట్టి 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడంట. ఈయన పరిశుద్ధాత్ముడిని తీసివేసినప్పుడు వీడు అపవాది అనేది బయలుపరచబడతాడు. అప్పుడు ప్రభువైన యేసు వస్తాడు. ఆయన వచ్చి తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి, నోటి ఊపిరి చేత అంటే ఊది
అని ఊదేసి ఏం చేస్తాడంటే చంపేస్తాడన్నమాట. నోటి ఊపిరి చేత వాడిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయదు అని అన్నాడు అన్నమాట. అంతవరకు భ్రష్టు పట్టించే పనిలో అపవాది సర్వలోకాన్ని ఉపయోగిస్తాడు. సంఘాన్ని నానా హింసలు ఉపద్రవాలు పెడతా ఉంటాడన్నమాట. ఈ విషయాలు మీకు బాధ పెట్టకూడదు, బాధపడకూడదు. మీరందరూ కూడా సరే ధైర్యంగా ఉండాలి. అబద్ధాన్ని నమ్మించే అన్ని మోసకార్యమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. మీరు గుర్తించాలి. అది ఈ విషయం ఇవాళ మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మిగిలిన సంగతిని మరికొన్ని విషయాలను వచ్చే బుధవారం తర్వాత ఆదివారాల్లో పరిశీలన చేస్తాం. మీకు అందరికీ చేస్తాను. వందనాలు.